ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. డోర్ తీయండి రై. రై జరుగు. ఏంద్రా అది? ఆ బ్యాగ్ నిండా కత్తులేంది, రక్తమైంది? రై చెయ్యి పట్టేంద్రా. నువ్వు పో, నీటొస్తా. ఏంది కూర్చుంటే నవ్వుతున్నాయిందిరా? ఎముడొస్తుండు? సుమతి ఎక్కడ్రా సుమతి? చిత్తకార్తె కుక్క. ఈయన పేరేంది? బోరమండ మల్లేష్ సార్. మిల్కా సింగ్ లెక్క మస్తూరికిండు. ఎక్కడ తప్పించుకుంటావురా? మనిషి అన్నోడు దేవుని దగ్గర తప్పించుకుంటాడ్రా. మస్తు చెప్పినావు రెడ్డి. రేయ్ ఇక్కడ కూసో. అరే కూసోబే కూసో. రేయ్ నీకు ఒక కథ చెప్పాలి. రామాయణంలా రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకపోయిండు. సీతమ్మ తల్లిని ఎత్తుకనికి రాముడు బేచేన్ అయిండు. దిల్లు పెట్టి సోంచాయించిండు. గప్పుడు అర్థమైంది మనసుంటే మార్గం ఉంటదని. గంతే రాములోరి దిల్ కా దడ్కన్ హనుమంతుని రూపంలా మార్గం దొరికింది. కేల్కతం రాముడు రావణాసురుని పత్తల్కాయలు నరికిండు. సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. కాకపోతే గది గాజమనరా. ఇది ఏఐ జమానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బిడ్డ మనసు గిన్సు జాంతానాయ్. నువ్వు సచ్చి బొందల గడ్డలున్నా నీ పొక్కలు బయటికి తీస్తా. సంజయ్ సుమతిని ఏం చేసినావురా? సార్ 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 ప్లీజ్ 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 సార్ కూర్చోండి సార్ ప్లీజ్. నేను మాట్లాడతాను సార్. ఏమా పని లేపండి. భవానీ,
అసలు జరిగిందేంటో చెప్పు భవాని. అరే ఆ పోరిని చూసి 4-5 దినాలు అవుతుంది సార్, నాకు నిజంగా తెలియదు. అది కాదురా. సుమతి చివరిసారిగా వెళ్ళిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇతనే సార్. ఓ ఈ నమస్తే. వస్తువులు మల్లేష్ ఇంటి దగ్గర దొరికాయి సార్. చూసావా ఇతన్ని? సార్ రాత్రి 11:30 అవుతుంటది. ఆ. ఈ కుర్రాడే అమ్మాయిని బండిపై అబద్ధం చెప్తున్నారు నువ్వు. సార్ ఏం చెప్తున్నారు సార్? ఏయ్. చూడిపోవాలని ఏయ్, రోజు ఇష్టంగా తింటానని బజ్జీలు చేస్తుందయ్యా. నెలసరిలో ఉన్నట్టుందయ్యా. నా బిడ్డ ఎప్పుడు కడుపులో నొప్పి అంటది. నా బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుందో ఏమో. అయ్యో అరే మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? చెప్పరా మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? మల్లేషు, అది నీతో తప్ప ఇంకెవరితో కూడా వెళ్ళదు కదయ్యా. నీకు దండం పెడతానయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నాకేం తెలుసు? నా బిడ్డని ఏం చేసావు చెప్పరా? భవానీ వాంతో మాట్లాడింది. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ కూల్. సార్, సార్. నేను మాట్లాడతాను సార్. ఏం జరిగిందో చెప్పు భవాని. ఇగో నేను మళ్ళీ అవి చెప్తున్నా, నాకేం తెలియదు, నేనేం చేయలే. రేయ్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ మధ్య ఈ అమ్మాయిలాగే కనిపించకుండా పోయిన 8 మంది అమ్మాయిలు ఉన్నారు. సుమతి 9వ అమ్మాయి. నువ్వు నిజం చెప్పావనుకో, నీ మీద ఇదొక్కటే కేసు అవుతుంది. చెప్పలేదనుకో, ఆ 9 మంది కేసులు నీ మీదకే వస్తాయి. నిన్ను భయపడ్డానికి చెప్పట్లేదు భవానీ. ఎందుకంటే నువ్వు భయపడ్డానికి నీకు వేరే మ్యాటర్ ఉంది. మల్లేషా, మనుషుల్లోని రాక్షసుని చూసుంటావు. రాక్షసుడే మనిషి రూపంలో ఉంటే ఆ మనిషే సిఐ దేవుడు. భయానికి కాళ్ళు చేతులు ఉండి 6 అడుగుల ఆకారంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోక్కర్లేదు. సిఐ దేవుణ్ణి చూస్తే చాలు, చట్టం అంటే తనకి ఒంటి మీద యూనిఫామ్ లెక్క ఒక అలంకారం మాత్రమే. నో కోర్ట్, నో జడ్జిమెంట్. నేరము తనే, శిక్ష తనే, భగవంతుడు తనే, రాక్షసుడు తనే. అతని కోర్టులో అబద్ధానికి ఆయువు ఉండదు. మల్లేషా, మనం భారతంలో కృష్ణుడు చెప్తే జరాసంధుడు 2 కాళ్లను చీల్చి విసిరేసిన భీముని గురించి విన్నాం. మరి ఆ భీముడే దేవుడైతే చూసి తట్టుకునే మనుషులు ఉంటారా? అడ్డుకునేవాడెవడు? ఎదురు నిలబడేవాడెవడు? మనం మొక్కే ఏ దేవుడైనా శరణు కోరితే కనికరిస్తాడేమో. ఈ దేవుడి నుంచి నిన్ను కాపాడే ఒకే ఒక అస్త్రం నిజం. అసలు ఏం జరిగిందంటే రాత్రి చెత్తోడు కూడా అక్కడే ఉన్నాడు సార్. ఆ పోరు నాతో గొడవపడి పోతుంటే ఆడంతా చూశాడు సార్. అంతే సార్ జరిగింది. అరే అరే, ఒక ఆడపిల్లని, నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లని నడి రోడ్డు మీద, పైగా నెలసరిలో ఉన్న ఆడపిల్లని ఛై! నా బిడ్డ రై ఎక్కడ్రా చెత్తోడు? నడు చూపి. నడు. ఎంత పని చేసావురా? ఈడేనా? ఆడే సార్. భవానీ భవానీ, అయ్యా, ఏమైంది? ఇంతమంది పోలీసులు ఇక్కడ ఏంటి? ఏమైంది ఇక్కడ? రాత్రి ఇక్కడ పని చేస్తుంటే దొక్కుచుకుంది సార్. పని చేస్తుంటే ఇంత దెబ్బ తగులుతుందా? ఏదో గట్టిగా తగిలింది సార్. బ్లడ్ చాలా కారిందే.
వీడు రాత్రి ఈ ఏరియాలోనే ఒక అమ్మాయితో గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావా? అవును, ఇక్కడే పడుకున్నాను సార్. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఏం గొడవ జరగలేదు సార్. ఆ. మరి ఒక అమ్మాయితో ఇక్కడ గొడవ పడ్డాను అని చెప్తున్నాడు, వాడు కూడా ఒప్పుకున్నాడు. నేనేం చూడలేదు సార్, నాకేం తెలియదు. ఎప్పుడు చూడలేదా విని? వాడిని చూడలేదు సార్. చూడలే మరి తాగిందిరా వెళ్ళిపోయింది పోనీ. ఇప్పుడు నవ్వరా నా కొడక, ఇప్పుడు నవ్వు నవ్వరా, నవ్వు నవ్వు నవ్వురా, నవ్వరా నువ్వు అన్నావుగా, నవ్వరా నవ్వరా నవ్వు. పొద్దుగాల పోలీసులు నా కొంపకొస్తే భయపడి పారిపోయినా, రాత్రి నేను పొడిచి నన్ను సచ్చినా అనుకోని అబద్ధం ఆడుతున్నావురా, చెప్పురా నా కొడక. లేమ్మా, పోలీసుల పైన చెయ్యి చేసి నేను చెప్పను. పోలీసుల దెబ్బలు తట్టుకోలేవురా నువ్వు. దొంగముండా, అసలు నువ్వు నా తల్లివి నాయే, చెయ్యి తప్పులు ఒప్పుకోమంటున్నావు. ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ కేసులు నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు. ఆ పోరిని ఎత్తుకుపోయిన పట్టుకుని చేతగాక ఆ కేసులు నా మీదేసి నన్ను పొక్కలేయాలని చూస్తున్నారు ఈ కసరగాళ్ళు. అసలు నీలాంటి లేబర్ దాన్ని కడుపులో పుట్టినా గనకనే ఇటువంటి దొంగ నా కొడుకు నాదానైనా. ఏమన్నారా? మమ్మల్ని కొచ్చాలన్నావు, పట్టించుకోలే. మా పోలీసుల్ని కొట్టావు, అయినా ఊరుకున్నా. సాలే, నువ్వు మనిషివా పశువురా? అమ్మని తిడతావురా? ఏమన్నారా? ఆమె గలీజ్ది కాబట్టి నువ్వు గీ హాలతులు ఉన్నావురా? అట్టగట్టుండి బీచ్ 25 సార్కెళ్ళి నువ్వే మిగిలినవురా? సాలే రిచ్ ఎందుకాలే? సంపి చార్మినార్ కింద పొంద పెడతా. అరే అవులే, అమ్మని తిట్టనిక దేవునికి ఐషత లేదురా. అందుకే తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలన్నో తెలియక ఏ పురాణంలో బి రాయలే.
నీకు ప్రాణం పోసి 9 నెలలు కడుపులో మోసి నీ ఉచ్చ పెంట తీసిన అమ్మకు ప్రాణం ఇచ్చినా తక్కువే. భవానీ, సార్. సాలేగాన్ని తోలుకపోయి రోకల్ బండెక్కిచ్చుర్రి. ఎస్ సార్. అసలు నిజం గడగడొస్తది. ఏయ్, ఏయ్, లేరా. తీసుకోండి తీసుకోండి. నడు. సార్ ఏంటి సార్ మనల్ని అంత తిట్టినా సీఏ గారి కోపం రాలేదు, అమ్మని తిట్టగానే అంత కోపమా? భవానీ, నీకది కోపంలా అనిపించిందా? ఆయన పేరు దేవుడు. కన్న తల్లి విషయంలో గాని కట్టుకున్న భార్య విషయంలో గాని అతనిప్పుడు భక్తుడే. చెప్పులోని రా చెవిలోని జారే కంటిలోని నలుసు బంగారు తల్లి. డాడీ డాడీ ఏమైంది బంగారం? నా బంగారు తల్లి ఏడుస్తుందా? మా అమ్మ కదా, ఏమైందో చెప్పు. ఏయ్ పంది గింది అన్నా అంటే ఫ్యాన్ కురిబెట్టి సంపుతా. నీ దినాలు చెయ్యా. నీ దినాలైనాకనే నా దినాలైతాయే. మీ అమ్మ మా అమ్మ గొడవ పడుతుండ్రా? అవును డాడీ. అయితే నా బంగారం ఏడుస్తుందా దీనికే? నా బంగారు తల్లి కదా, ఏడోకమ్మా. చూడు డాడీ నీకేం తెచ్చిండో చూడు. చాక్లెట్ తీసుకో. వాళ్ళిద్దరిని కూల్ చేసి నిన్ను పిలుస్తా, ఓకేనా? ఓకే డాడీ. నువ్వు పోయి అత్తోనింట్లో ఆడుకోపో. బంగారు తల్లి ఆడుకో, పోయి ఆడుకో. డాడీ విశ్వదా విరామ వినురవేమా వినురవే. పని మనిషి ముండా ఎంతసేపు ఉంటావే బాత్రూంలా? లంజముండా, ముందు ఇడికొచ్చి డైపర్ మార్చిపోవే. గబ్బు కొట్టి సస్తుంది. వినిపించిందా లేదా? ఆకలైతుంది నాకు. దరిద్రపుండా, ఈ కోడల ముండ ఏడ తెచ్చిందో ఏమో. ఇంత ఓలుతుంటే వినిపిస్తలేదా? ఆకలైతుందని ఇంత ఒల్లుతే వినిపిస్తలే? ఒరేయ్, నువ్వు వచ్చినవని తెలుసురా చెవిటిలండి కొడక. నీ పెండ్లంకు బానిసైనావురా. నా కొడుకుని చాతగన్నుణ్ణి చేసినవే బద్మాష్ ముండా. వినిపించిందా నీ తల్లి భూత పురాణం? ముసలి ముండా.
దీని నడుముతో పాటు ఆ నోరు కూడా పడిపోతే బాగుండు. కాకురినట్టు ఒర్రుతూనే ఉంటది. దీని దినాలు చెయ్యా. హలో, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఆ సుమతి ఫైల్ రెడీ చేయండి, నేను వస్తున్నా. వస్తున్నా. ఇది నా కోసం వండుకున్నది. నీ తల్లి మీద నీకంత ప్రేమ ఉంటే నువ్వు వండి పెట్టు. ఏం చూస్తున్నావు? నీ సూపులకు ఎవరు భయపడేటో లేరీడా. ఆ ముసల్దానికి సేవలు చేయనీకే నేనేం బాండ్ పేపర్ రాసుకుని రాలే. అరే, 1-2 కూడా లేవనికి రాక మంచంలోనే చేసుకునే ముండా ఎంత ఓర్పుతోటి ఉండాలి. దీనిపై ఈ కంపుకు నోటి గబ్బుకు ఏ పని మనిషి 2 దినాలు కూడా ఉండలేక దెంకపోతుంది. ఇప్పుడు సచ్చి చెడి ఇంకో దాన్ని తెస్తే దీని కింది మీది గబ్బుకి బర్దాష్ గాక అది కూడా పోయి బాత్రూంలో గొల్లెం పెట్టుకుంది. ఉసై పంది ముండా, నా కొడుకెక్కిచ్చి చెప్తున్నావే. అరే, ముందుగాల దాన్ని కుతికి విసికి సంపరా. ఈడ వీక్తది బద్మాష్లండి. దా 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 నా కుతికే బిస్కి సంపుదురా. మీ అమ్మ చెప్తుంది కదా, తల్లంటే లావు ప్రేమ కదా. చూడు, నేను సచ్చిన దాని పాకి పనులు చెయ్యా. నేను ఇంట్లో ఉండాలంటే దాన్ని తీసుకుపోయి ఏ అనాథాశ్రమంలో అయినా పడే, లేదా సీదా బొందలగడ్డ కన్నా తీసుకుపోయి బొందబెట్టు. నీ ఇష్టం. బా, ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నేను చూసుకుంటా. నువ్వు కూర్చొని అన్నం తినిపో. గింత దాన్ని ఎందుకు పెద్దగా చేస్తారు? నువ్వు కొంచెం కామ్గా ఉండు. దీని కుతికి నేనే బిస్కి సంపుతా, వీడు వీక్తుంది. ఏందిరా, లోపలికొస్తుంటే కంపు కొడుతున్నాదిరా. మరి రోజంతా మీ అమ్మ ఎట్లుంటుందనుకుంటున్నావురా? ఈడా మాట్లాడవేందిరా? అమ్మా, ఆనందన ఏ చూసినావురా, ముక్కలన్నీ నీ పెళ్ళన్కి షోర్వా నాకారా? నేనేమైనా అడక్క తినేదన్నారా? అయినా శుభ్రం లేకుండా మెతుకు కూడా ముట్ట చచ్చినా పర్వాలేదు. ఏ ఊకో అమ్మా, నేను క్లీన్ చేపిస్తా. ఏం చేయిస్తావురా? చేసేదేమో బాత్రూంలుంది, నీ పెండ్లమేమో పంది లెక్క తింటుంది. పోరా, మెతుకు కూడా ముట్టను. క్లీన్ చేపిస్తా, ఉండు. అమ్మా తల్లి, ఒకసారి బయటికి రామ్మా. నువ్వు వచ్చి క్లీన్ చేసి వెళ్తే నీకెంత పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా. నువ్వు వచ్చి క్లీన్ చేస్తే అమ్మ అన్నం తింటుంది. థూ, నీ బతుకు జడా. నువ్వేందిరా పనిదాన్ని బతిలాడతావు? దాని షెగబట్టి బయటికి గుంజుకు రాక. ఒరేయ్, ఏడికి పోతున్నావురా? అని పెండ్లం మొత్తం సెడగొట్టింది. దేవుడు సార్, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. సుమతి ఫైల్ రెడీ అవుతుంది సార్. వస్తున్నా సార్, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నా. ఫుటేజ్ ఏమైనా దొరికిందా సార్? అది సీసీ కెమెరాలేమో అక్కడ లేవు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మనోళ్ళు అదే పని మీద ఉన్నారు. కమ్ టు మై ఆఫీస్. అలాగే సార్, వస్తున్నాను సార్.
సరిపోయింది ఈ అమ్మ నోరు మోయించుడు చేతగాక గా బాత్రూంలో ఉన్నదాన్ని బయటికి గుంజే దమ్ము లేక నువ్వే గీక్కుంటున్నావా గీక్కో గీక్కో గంతేతి ఎవరివి బీకలేనోడా అని వాడే బీక్కుంటాడని ఈ మాత్రం దానికి ఆ గడ్డం మీసాలెందుకు అవి కూడా తీసి మీ అమ్మ రూంలో పండుకో. ఏయ్ నా కొడుకు ఇంకొక్క మాట అన్నావంటే కోసి కారం పెడతా లండిముండా. ఏందే కోసి కారం పెడతావు? ఏది మంచం దిగి లేచి నిలబడవే చూస్తా ముస్సలి ముండా. చెప్పురా సుమతి ఎక్కడుందిరా? నాకేం తెలీదు సార్, నాకేం తెలీదు. మరి సుమతి ఏమైనట్రా? చిత్తకార్తి కుక్క. చిత్తకార్తి కుక్క. సిఐ ఏంద్రా?
భయం అవుతుందన్న. అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుందన్న. ప్లీజ్ అన్న వదిలే అన్న. ప్లీజ్ అన్న, భయం అవుతుందన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్. బగాలి అమ్మా గురించినావా తల్లి పెద్ద షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. సుమతి, నీకేం కాదమ్మా, నువ్వేం భయపడకు, నేనున్నాను. అమ్మని నీకోసం దర్గాకెళ్ళి మంత్రిచ్చిన తాయి తీసుకొచ్చా. నీకేం కాదమ్మా, కట్టుకో, నీ భయం పోతుంది. కట్టుకో బిడ్డ. కడుపు నిండిందిరా. ఖుషియా? అవును బిడ్డ. ఏ నువ్వు ఖుషియా? తంబాలం పట్టు. పట్టు.